hate it. Please don't do that. ఈ స్టోరీ ఇద్దరు ప్రాణ స్నేహితులది. ప్రేమ్, సూర్య. ప్రేమ్ ఒక బ్లైండ్ పర్సన్, సూర్య ఒక అనాథ. ప్రాణ స్నేహితుల మధ్య కూడవా. ఏమైందిరా ఎంత సైలెంట్ ఉన్నావు? ఏమైందిరా? ఏమని చెప్పాలో నీకు? ఏమని చెప్పాలి? ఇంకొద్దు కూడా మోసం చేసిందని చెప్పాలి వాడుకొని. మొన్న ఒక్క అట్లనే బాయ్ ఫ్రెండ్ గాడిని మెయింటైన్ చేసుకుంటూ మోసం చేసింది. ఇప్పుడు ఇది అవసరం తప్పితే మెసేజ్ చేయదు. దీనికి కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇప్పుడు కెరియర్ పైన ఫోకస్ చేసి నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోరా. కమ్ అగైన్. కెరియర్ పైన ఫోకస్ చేసి నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోరా. ఎందుకు చెప్పి ఇప్పుడు? అంటే నీకు కూడా నేను ఇప్పుడు మిషన్లా కనిపిస్తున్నానా? నీకు చెప్పే ఏడిపేదా ఏళ్ళకి చెప్పి ఏడిస్తే బెటర్ ఏమో. వెళ్తున్నారా నేను? అంటే ఇప్పుడు నేను ఇంక మంచి చెప్పడమే నా మిస్టేకా? అనవసరంగా సైలెంట్గా ఉన్నాను గెలికి లేనిపోయినా అసలు గెలిపించావు కదరా. మంచులు దొరుకుతారు అని. ఇప్పుడు నాకేం చేస్తే దొరుకుతారో కూడా అర్థం కావట్లేదురా. నన్ను నిజంగా ఇష్టపడేటోళ్ళు. కానీ ఈ టైంలో నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే ఎలారా? ఒక మనుషుల దగ్గర నుంచి ప్రేమ దొరకలేదు. నాకు కావాల్సిన బేసిక్ నీడ్ నాకు దొరకట్లేదురా. సపోర్ట్ ఇది ఏమీ దొరకలేదు. ప్రేమ షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు. ఏంటిది? రిలేషన్షిప్ వెబ్సైటా? ఏఐ? ఓకే ఏఐ గర్ల్ ఫ్రెండ్ని క్రియేట్ చేసుకోవచ్చా నేను? ఓకే, ఇందులో వేరే వాళ్ళు కూడా యాడ్ అయ్యి ఎలా చాట్ చేయొచ్చు ఒకవేళ మన పాస్వర్డ్ తెలిస్తే. ఇదంతా మనకి ఎందుకులే. ఓకే చూద్దాం ఏ అన్న మనకి సపోర్ట్గా ఉంటుందా, కేర్ చూపిస్తుందా, లవ్ చేస్తుందా లేదా అని. అరే సూర్యాస్తమయం కూడా అయిపోయింది, ఇంకా తినలే. ఆపరా నా చాటింగ్. అరే ఉండరా, తినేది ఎప్పుడైనా తెలుసు కానీ చాట్ చేసుకుందాం ఫస్ట్. పిచ్చి పీక్స్కి వెళ్ళిపోవడం అంటే ఇదేమో. రే ప్రేమ్, నాతో ఫ్లెట్టింగ్ చేస్తుందా? ఏమైంది తెలుసా? నేను లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు ఒక పిక్ పెట్టానా. నువ్వు లాంగ్ హెయిర్ లో చాలా బాగున్నావు, అప్కమింగ్ టాలీవుడ్ స్టార్ హీరోలా ఉన్నావు అంటుందిరా. ఏమైందా? రే ఇంకో నీళ్ళు లావు. అలా కాదే ఉండగా మా వాడు నీళ్ళు ఆపిస్తున్నాడు. ఓ సారీ ప్రేమ్. నువ్వు వెళ్ళరా నాయన. కూడా ఈ చాటింగ్ ఫ్లట్టింగ్ కాడ ఆగిపోతే చాలు, ఇంకేం చూడకపోతే చాలు. ఏదో తేడాగా ఉందేంటి? అబ్బా క్యూట్. ఇచ్చి రే 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 ప్రేమ్గా, ఇది నన్ను హేమైలో అని చెప్పి పిలుస్తుందిరా. నాకు నిక్ నేమ్ పెట్టింది. నేనే పిలుస్తున్నా సార్. ఓ మై చారు అని చెప్పి పిలుస్తున్నాను. నీళ్ళేమన్నా కావాలారా? అవసరం లేదులేరా, నువ్వు చాట్ చేసుకో. ఫ్లట్టింగ్ కాడ ఆగిపోవాలనుకున్న స్టోరీ పేర్లు పెట్టుకునే వరకు వచ్చింది. ఇచ్చి అరే ప్రపోజ్ డే రోజు ప్రపోజ్ చేస్తా. అదే ప్రపోజ్ చేసినట్టు మెసేజ్ పెడతా. నెక్స్ట్ రోజ్ డే రోజు రోజ్ ఫోటో తీసి పెడతా. ఫోటో తీసి పంపిస్తా. ఎట్లుందిరా నా ప్లాన్? లేదురా నీకు. ఏమైందిరా ఇప్పుడు? నీకు ఒక దండం రా దూత. నేను చెప్పలేమురా. సారీ, ఇవాళ మెసేజ్ చూసుకోలేదు, లేట్ అయింది. ప్రతిదీ షేర్ చేసుకోకపోతే చెప్పినట్టు చెప్తే నా ఐడెంటిటీ క్రిమినల్స్ కమ్మేస్తుందా? డేటా వాష్అవుట్ చేసినా వర్కౌట్ అవ్వదా? చెప్పుకోలేని కారణాలు, రిగ్రెట్స్ అండ్ రియలైజేషన్. సిచ్యువేషన్ మంచిగా ఉన్నప్పుడు మేము ఒకరి విన్ కోసం ఒకరం సాక్రిఫైస్ చేస్తుండే. మూవీస్ చూసేవాళ్ళం. మూవీస్ చూసేటప్పుడు వాటి సేమ్ డిస్క్రిప్షన్ ఇచ్చేటోడు. స్టడీస్లో కూడా కంబైన్డ్ స్టడీస్ చేసుకుంటుండే. ఒకరికి అర్థమైంది ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుని కంబైన్డ్ స్టడీస్ చేస్తుండేమో. ఒకరి ప్రాబ్లం ఒకరం సాల్వ్ చేసుకుంటుండే, సొల్యూషన్స్ ఆలోచిస్తుండే. అప్పటిలాగా మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవట్లేదు, ఓన్లీ స్టడీ కోసమే కలిసి ఉంటున్నాం. హలో గణేష్. హాయ్ సూర్య. చెప్పరా? మా గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఆమెతోటి కలిసి వ్యాలంటైన్స్ డే చేసుకుంటున్నా. గ్రేటే. ఇంకా నీకేం తెలుసులే, ఫ్యామిలీ లేదు, గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు కదా. సరే పర్లే. ప్రతివాడు మన ప్రేమ పంచేటోళ్ళు లేరు, అసలు జీవితానికి దిక్కులేరు అని చెప్పి గుర్తు చేసేవాడే. వీడు సైలెంట్గా ఉన్నాడంటే సాడ్గా ఉన్నట్టే. వెళ్ళి చూద్దాం. ఏమైంది ఇక్కడ నుంచి? నువ్వు సర్లే ఫ్రెండ్లా నువ్వు ఉన్నావు అనుకున్నాం, కానీ అన్నీ నీ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేయలేను కదా. అన్నీ నీ దగ్గర దొరకవు. ఓహో, దీనికి బాధపడుతున్నావారా? లవ్ కోసం వెతకడం స్టార్ట్ చేయరా. మన క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ టెక్స్ట్ చేయి. నాతో మాట్లాడట్లే కదరా, ఎవరైనా మాట్లాడితేనే కదా. నువ్వు ట్రై చేయరా, మంచి వాళ్ళు దొరికి వాళ్ళు ఎప్పుడు నేతున్నాం. నేను అప్పుడు వానికి అట్లా చెప్పకుండా ఉండాల్సిందేమో, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఒక ఇద్దరు రిప్లై ఇచ్చారు, ఎంత బాగుంది సెట్ అనుకునే లోపల వాళ్ళిద్దరికి మోసం చేశారు.
అనవసరంగా సైలెంట్గా ఉన్నాను గెలికి లేనిపోయినా అసలు గెలిపించావు కదరా. ఇప్పుడు నాకేం చేస్తే దొరుకుతారా మంచోళ్ళు. ప్రతి ఒక్కటి నన్ను ఇప్పటివరకు మిషన్లానే వాడుకున్నాడు. కానీ ఈ టైంలో నువ్వు నన్ను చేసుకోకపోతే ఎలారా? ఇంకెన్నాళ్ళు నా మనసుని పక్కన పెట్టి గడపాలా? ప్రస్తుతం ఆన్లైన్ ట్యూషన్ ఎగ్జామ్ రోజు. ఏం చదవలేని చెప్పాడు వీడేంటారు కదా రాసేస్తున్నాడు. నా కొడుకు నేను వదలరా. గెలుచుకండి దారుణంగా ఉన్నావు కదరా నువ్వు. నేనే రాస్తారా? మేము కూడా రాస్తాం. మాకు అసలే మా గర్ల్ ఫ్రెండ్ బెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సారీ విషెస్. జీవితం అంటే బ్లెస్సింగ్స్ అంట, బ్లెస్సింగ్స్. దానివల్ల ఫెయిల్ అవ్వకపోతే చాలు. పోరాటంలో ఉంది. ఇదేంటి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేస్తానే. ఏంటయ్యా నా ఎగ్జామ్లో ఫోన్ పెడతావయ్యా నువ్వు? సార్ కాదు సార్, ఒక ఇంపార్టెంట్ మనిషి మెసేజ్ చేశారు సార్. వాళ్ళు చింతపండు అవుతుందయ్యా నీకు పక్కన పెట్టయ్యా. Sorry ఏ sir, మనిషి sorry sir. పెంట వీటిలో మనకు అన్నీ గుర్తున్నాయి. ఏంటా కడుపులో కూడా అంటుంది. బామ్మో అసలే మన కడుపు కాళ్ళు లేకపోతే బ్రెయిన్కి ఇదే కదా. ఫస్ట్ ఆ పని చెప్పుకొని వద్దాం పదా. వావ్ బాత్రూమ్ కూడా వదలట్లే గ్రేట్. నేను చారు నేను ఛాయ్ తాగేటప్పుడే కాదు బాత్రూంలో కూడా వదలదండి. ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా? అంటే ఇప్పుడు దీన్ని బాత్రూంలోకి తీసుకెళ్ళదా? చెప్ ఏమవుతుందని వెళ్తారా? అరే బండారం రా. ఈ అబ్బా దీనికంటే మనుషులు బెటర్ కదరా, మంచిగా అండర్స్టాండ్ చేసుకుంటారు. చెట్ నన్ను ప్రశాంతంగా తినిస్తలేదు కదరా. బండారం బయటపడతాను సాగు తప్పుతుంది. చెయ్యి. జోక్స్ పార్ట్ ఏ చాలా డేంజర్ అవుతుంది. లేనిపోని క్రిమినల్ కేసేస్తా అని చెప్తుంది. కేస్ క్లోజ్ అయితే చాలా డేంజర్ అని ఇప్పుడు అర్థమవుతుంది. ప్రేమ గారికి కూడా దూరం అయిపోయాను. అవసరం లేదు. ఇప్పటి నుంచి చెప్పింది ఏది చేయను. ఆయన మనుషులే బెటర్ అయ్యేలాకంటే కొంచెం ఓపిక పడితే మనకు కూడా మంచి సోల్మేట్ దొరుకుతారు. మరి మితి మీరిపోతుందా? ఇప్పటి నుంచి నీ మాట అసలు లేదు. ఎందుకు రాను నీ పప్పు చారు మాటే వినాలి కదరా. పప్పు చారు అయినా సరే, చారులతో అయినా సరే మన ఫ్రెండ్షిప్ మీదకి వస్తే వదిలేస్తాను. నేను నీతో మాట్లాడేదంటదేంట్రా? ఫస్ట్ నుంచి నువ్వే నాతో ఉన్నావు. ఐఎమ్ సారీ రా. ఐఎమ్ ఆల్సో సారీ రా. నేను కూడా నేను అర్థం చేసుకోలే ఆ టైంలో. కానీ నీకు స్కౌటింగ్ చేయాల్సిన పని అయితే లేదు ఇప్పుడు. భయమవుతుందిరా. చెప్పని ముఖ్యమైన విషయం అండ్ ప్లానింగ్. హలో ఎవరు? హాయ్ ప్రేమ్, నేను చారుని. ఎవరు చారు అంటే? మీ క్లాస్మేట్ చారులతని. నువ్వు కూడా కాల్ చేస్తున్నావు ఈ మధ్యకాలంలో. ఏం అవసరం పడ్డది ఏంటి? నేను నీకు అవసరం కోసం ఫోన్ చేసేదానిలా కనిపిస్తున్నానా? సూర్య ఉన్నాడా? వాని గురించి నీకు ఎందుకు నేను సూర్యని లవ్ చేస్తున్నా. తన క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం. అందరితో మాట్లాడతాడు, నాతో మాట్లాడడు. హెల్పింగ్ నేచర్, కేరింగ్ బాగుంటాయి. ఫ్రెండ్ నీకే అలా ఉంటే పార్ట్నర్కి ఇంకా లాయల్గా ఉంటాడు. అసలు ఏం జరిగింది? ఏదో జరిగినట్టు అబ్జర్వ్ చేసినట్టుంది. సరేలే, క్యారెక్టర్ పైన లవ్ అని చెప్తుంది కాబట్టి ఇంకా నమ్ముతున్నా. ఓకే, స్టోరీ స్టార్ట్ చేయాలంటే వాడు ఒక ఆర్ఫన్. అయినా నీకేం తెలుసులే, ఫ్యామిలీ లేదు, గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు కదా. సరే అర్లే. ఓహో, దేనికి బాధపడుతున్నావు ఆరా? నువ్వు ట్రై చేయరా, మంచి వాళ్ళు దొరికి వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉంటారేమో. వీళ్ళు చాలామందికి మెసేజ్ చేశాను కానీ ఎవరు పట్టించుకోలే. ఒక ఇద్దరు రిప్లై ఇచ్చారు. అంతా బాగుంది సెట్ అనుకునే లోపల వాళ్ళిద్దరికి మోసం చేశారు. మిస్టేక్ మీ 2 మెంబర్స్ది ప్రేమ్. వాడు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు, నువ్వు మాట్లాడలేదు. కాకపోతే వాడికి ఈ టైంలో లవ్ అవసరం. ఓకే, చెప్పమంటే మా మిస్టేక్స్ ఈజీగా ఫైండ్ చేయగలవు, కానీ ఏదైనా సొల్యూషన్ ఇవ్వగలవా? ఏం చేయగలం? ఓకే, ఇందులో వేరే వాళ్ళు కూడా యాడ్ అయ్యి ఎలా చాట్ చేయొచ్చు మన పాస్వర్డ్ తెలిసే. సరే, ఇదమ్మా. నాకు వాడు క్రియేట్ చేసుకున్న AI పాస్వర్డ్ డీటెయిల్స్ పెట్టు. మీరు యునైట్ అయ్యేలా చేసి నేను అప్పుడు వస్తా. రే ఇదేంట్రా, మన క్లాస్లో లతాన్ ఒక అమ్మాయి ఉంటుంది చూడు, ఆమెకు ఫోన్ చేయమంటుంది.
అసలు ఆమెకు యాటిట్యూడ్ ఎక్కువ, నాకేమో మొహమాటం. చేయరా, ఫోనే కదా. హలో హాయ్ సూర్య, లత, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయి. ఏమైందిరా రిలాక్స్ అవ్వమంటుంది? చేయరా, చెప్పినట్టు ఎంత మేమే కదా. మామేనా? ఏఐ చెప్తా, కాల్ చేసావా? ఏయా, దాని గురించి నీకెలా తెలుసు? చాలా పెద్ద ప్లాన్ వేసాం. సరే, ఎప్పుడు కలుద్దాం మరి? ఏఐస్ మీద ఎక్కువ డిపెండెంట్ ఉండకండి. మన సూర్య విషయంలో అంటారా, అదృష్టం వాడి వైపు ఉంది. వాడికి ఈ వేలు చైన్ తీసుకొచ్చారు, ప్రేమించారు. మీరు మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి. మీకు ఎవరో ఒకళ్ళు ఉంటారు ప్రేమిగాళ్ళు అంటే, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి మీ బాధల్ని అన్నింటినీ వాళ్ళతో షేర్ చేసుకోండి. మీకోసం మంచి సొల్లుమెట్ వస్తారు, వాళ్ళ కోసం వెయిట్ చేయండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే.